డబుల్ కా మీఠా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. డబుల్ కా మీఠా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో ఇక మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలు అందరికీ తెలిసింది, ఆల్రెడీ చూసేశారు కాబట్టి ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఏంటి అన్నది మీరు చెప్పండి. స్టవ్ ఆన్ చేయాలి. ఓకే సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆయిల్ వేడవ్వాలి, అంతవరకు మనం మిల్క్ వేడి చేసుకుందాం. ఓకే, దాని మీద జగ్లో వాటర్ ఉంది, కొంచెం లైట్ వాటర్ వేసుకుందాం. ఇదేంటి అలా అంటే కొంచెం మరిగితే చాలా బాగా కొంచెం మరగాలి. మరిగి ఇది కోవా కూడా వేసుకోవాలి. కోవా దాంట్లో మెల్ట్ అయిపోవాలి మొత్తం. ఓకే ఓకే. మిల్క్లో. సో ఈలోపు మీ గురించి తెలుసుకుందాం. ఏంటి మీరు పుట్టి పెరిగింది అంతా కూడా హైదరాబాద్లోనేనా? ఇక్కడే. సో ఎక్కడన్నా ఖాళీ దొరికితే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది? ఎక్కడికంటే ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ హైదరాబాద్లో. ఎందుకు అక్కడ ఏమన్నా జ్ఞాపకాలు? ప్రశాంతంగా అనిపిస్తుంది. అవునా? ఈవినింగ్ టైంలో బాగుంటుంది. వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. మా బాబు, నేను, మా పాప ఉంటే మా పాప, మేము ముగ్గురం వెళ్తాం. ఓకే. మీరు బ్యూటీషియన్ కాబట్టి మరి ఈ సమ్మర్ లో ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు? పపాయ ఇలాంటివి. పపాయ, ఆరెంజ్, ఇంతకుముందు ఆరెంజ్ తొక్కతో పేస్ట్ వేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఎంతసేపు ఉంచుకోవాలి? చేసుకోవాలి, అందరూ చేసుకుంటారు కానీ ఎంతసేపు ఉంచుకోవాలి? ఒక 15 minutes. ఓకే, అలా వేసుకోవాలి. ఐస్తో బాగా రబ్ చేయాలి ఫేస్కి, ఐస్ క్యూబ్స్తో. అవును. అలా ఈవినింగ్ టైంలో. మార్నింగ్ అంటే కుదరదు కదా, వర్క్ బిజీలో ఉంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో అంటే రిలాక్స్నెస్ కూడా ఉంటుంది కదా. మీరేం చేస్తూ ఉంటారు? కానీ కొంతమంది చెప్తారు కానీ చేస్తూ ఉంటారు, కానీ మీరు చేస్తారా? నేను చేస్తాను. అది కలమంద ఉంటది కదా, దాని గుజ్జుతో ఫేస్ కి అప్లై చేసుకుంటా అప్పుడప్పుడు. ఒక 2 days కి 3 days కి ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి అట్లా ఎప్పుడన్నా వీక్లీ 1. నేను చేసేది అయితే ఇది. బాగానే చిట్కాలు ఫాలో అవుతారు. మిమ్మల్ని వచ్చి ఏం అడుగుతూ ఉంటారు ఎక్కువగా? ఏది డిమాండ్ ఉంది ప్రస్తుతానికి ఫేషియల్స్ లో? ఇప్పుడు డైమండ్ నడుస్తుంది. డైమండ్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. డైమండ్, గోల్డెన్ ఎక్కువ ఉన్నాయి. ఇవి చేస్తాను ఎక్కువ. వచ్చేస్తుంది గ్లో వచ్చేస్తుంది. డైమండ్ చేయించుకోగానే మెరిచిపోతారు. డైమండ్ లాగా. పాలు మరుగుతున్నాయి. ఇక్కడ కోవా వేసుకుందాం నెక్స్ట్. ఇది మనకి మెల్ట్ అయిపోవాలి కదా. ఆయిల్ వేడైపోయింది. ఈ లోపల అందులో మనం బ్రెడ్ వేయించేసుకోవచ్చా? సరే అయితే. ఎర్రగా బ్రెడ్ ని వేయించుకోవాలి. మీకు బాగా రెగ్యులర్ గా ఇష్టంగా చేసుకునే వంటలు ఏమున్నాయి? ఆలు పాయసం చేసుకుంటాను. ఆలు పాయసం. మీ వంటలు ఆరెంజ్ చికెన్ అన్నారు. ఓకే, ఏంటి ఆలు పాయసం కూడానా? ఓకే, ఆలు పాయసం బాగా చేసుకుంటాను ఎందుకంటే అది 5 minutes లో అయిపోతుంది. ఎక్కువ రిస్క్ ఉండదు అది. ఓకే. సో మనకి ఇక్కడ కోవా కూడా ఇందులో కరిగిపోయింది పాలల్లో. ఇప్పుడు డైరెక్ట్ గా తీసి ఇందులో వేసేస్తారా? సో మీ డే అయితే పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మీ డే? 5కి ఫజర్కి. ఓకే, ఫజర్ నమాజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేయడమే డే. ఓకే, మనకి కలర్ సరిపోతుందా? ఇక్కడైతే కంప్లీట్గా మనకి మెల్ట్ అయిపోయింది కోవా అంతా కూడా. స్టవ్ ఆఫ్ చేసాను. ఇంకా ఆఫ్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్గా మనము వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు
వీటిల్లోనే మొత్తం అన్ని వేసేసుకోవడం ఇంకా అంతే. అంతే. షుగర్ వేసిద్దాం. కానీ ఇది అంటే హెల్దీగా చేసుకోవాలి అని చెప్పేసి బెల్లం వేస్తే బాగుందేమో ఒకటి టేస్ట్. బెల్లం వేస్తే టేస్ట్ అంత బాగుండదు. ట్రై చేస్తారు ఎప్పుడన్నా బెల్లం తోటి? ట్రై చేయలేదు. చేస్తే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది షుగర్ ఇచ్చిన స్వీట్నెస్ అది ఇవ్వదు కదా, అది కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. ఆ బెల్లం టేస్ట్ వేరు, ఎందుకంటే మనకి మంచిగా ఉన్నట్టు నచ్చవు కాబట్టి. హెల్దీ ఫుడ్ నచ్చదు కదా. సో అప్పుడప్పుడు మనం పర్లేదు ఇలాంటివి తినచ్చు. అది వచ్చి కుంకుమ పువ్వు వేసుకో. న్యాచురల్ ఫుడ్ కలర్ అన్నమాట ఇది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు కడుపుతో ఉన్న ఆడవాళ్ళు గనక తిన్నట్లయితే, లేదంటే పాలలో వేసుకుని తాగినట్లయితే పుట్టబోయే పిల్లాడు జామ పండులాగా ఎర్రగా పుడతాడట కదా. అవును, మీలాగా నాలాగా. కానీ మా అమ్మగారు తాగలేదే, అయినా పుట్టారుగా మీరు. మా జీన్స్ అంతే, ఓహో, మేమందరం ఎర్రగానే ఉంటాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? రోజ్ వాటర్. అది కొంచెం ఇట్లా మెల్ట్ అయిందో చూడండి. బ్రెడ్ సాఫ్ట్ అవుతుంది, కాస్త చల్లబడే కొద్దీ ఇందులో సాఫ్ట్ అయిపోతుంది ఇది. ఇంకా నెక్స్ట్ గీ. ఫైనల్గా గీ వేసుకున్నాం. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఎస్, మనకు కావాల్సిన లుక్ అయితే వచ్చేసింది. ఇది చల్లారిన తర్వాత ఆ కోవా పాలు అంతా కూడా మనకి పైన ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అది టేస్టీగా, అది టేస్టీనెస్ వస్తుంది. సో ఇప్పుడు తీసేసుకుందామా సర్వింగ్ బౌల్లో? సర్వింగ్ బౌల్. చూడ్డానికి ఎప్పుడూ కూడా ఈ డబుల్ కా మీఠా చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది, కానీ మన దగ్గరకు వచ్చి ట్రై చేసేసరికి మాత్రం అరే ఎక్కడో తేడా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అయిపోయింది కదా. అవును. ఇక ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవడమే. అంతే, మన చాయిస్. బాదం తురుము, కాజు, కావాలంటే కొంతమంది టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటూ ఉంటారు కదా. అవును, కానీ వేద్దాం, మనం అన్ని వేద్దాం. కిస్మిస్. చూసారు కదా, ప్రతి ఒక్కళ్ళకి ఫేవరెట్ స్వీట్ ఐటమ్ అనేటువంటి డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డబుల్ కా మీఠా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, పాలు 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు, బ్రెడ్ ముక్కలు 1 కప్పు, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం తురుము కొద్దిగా. డబుల్ కా మీఠా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పచ్చికోవా వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో బ్రెడ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకుని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి బాదం తురుము, జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డబుల్ కా మీఠా రెడీ.